ప్రభాకర్ రావుకు 5 ఐక్లౌడ్ ఖాతాలు ఉన్నాయట. మరో 5 జీమెయిల్ అకౌంట్లు ఉన్నాయట. ఫోన్ ట్యాపింగ్ కేసులో గుర్తించిందట సిట్ ముందు లొంగుబాటు 19వ తేదీ వరకు కస్టడీలోనే. ఐక్లౌడ్ అంటే ఇప్పుడు ఐఫోన్ ఉన్న వాళ్ళకి అది 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 ఉంటుంది. ఆ ఫోన్లో ఐక్లౌడ్ అకౌంట్స్ అనేది, అది కూడా మెయిల్ ఐడి త్రూ, అంటే మెయిల్ ఐడి అంటే ఐక్లౌడ్ ఐడి ఉంటుంది, ఆ ఐడి త్రూ అకౌంట్స్ ఉంటుంది అనమాట. సో అట్లాంటివి 5 ఐక్లౌడ్ ఖాతాలు ఉన్నాయట. జీమెయిల్ ఇంకొక 5 ఉన్నాయట. 19వ తేదీ వరకు కస్టడీలోనే ఉంటాడు మనోడు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణ మరోసారి ఊపందుకున్నది. ఈసారి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రభాకర్ రావు వినియోగించిన ఐక్లౌడ్ జీమెయిల్ ఖాతాలే కేంద్రంగా సిట్ విచారణ సాగుతున్నది. ఆయా ఖాతాల్లోని సమాచారాన్ని విశ్లేషించడంపైనే సిట్ ప్రస్తుతం దృష్టి సారించింది. విశ్వసనీయ సమాచారం మేరకు ప్రభాకర్ రావు 5 ఐక్లౌడ్ ఖాతాలను, మరో 5 జీమెయిల్ ఖాతాలు వినియోగించినట్లు గతంలో సిట్ గుర్తించింది. వాటిలోని సమాచారాన్ని విశ్లేషించడంలో భాగంగా జీమెయిల్ ఖాతాల్లో 4 పాస్వర్డ్స్ను, ఐక్లౌడ్ ఖాతాల్లో 2 పాస్వర్డ్స్ను అప్పట్లో ప్రభాకర్ రావు నుంచి సేకరించింది. దీంతో ఎఫ్ఎస్ఎల్లో వాటి సమాచారాన్ని రిట్రీవ్ చేయడంతో పాటు గూగుల్, యాపిల్ కంపెనీల నుంచి సమాచారాన్ని సేకరించడంలో నిమగ్నమైంది. మరోవైపు ఒక జీమెయిల్ ఖాతా ప్రస్తుతం ఉపయోగించట్లేదని గుర్తించింది. అలాగే మరో 5 ఐక్లౌడ్ ఖాతాలు ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్న డివైస్తో లాగిన్ అయ్యిందట. సో ఇట్లా రకరకాలుగా మార్చిండు మనోడు, ఎందుకంటే తప్పించుకోవాలి కదా దొంగ. సో ఆ తప్పించుకునే క్రమంలో రకరకాల ఎత్తుగడలు వేసిండు. ఇప్పుడు అల్టిమేట్గా ఈ విచారణ ఏడి దాకా పోతుంది అని అంటే పెద్ద క్వశ్చన్ మార్కే నాకైతే. ఎందుకంటే విచారిస్తున్న అధికారి కూడా సరే ఆయన ఎంత జెన్యూన్ ఏందన్నది పక్కన పెట్టి ఇన్ని ఈ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ విచారణ ఎంతవరకు పర్ఫెక్ట్గా ముందుకెళ్తుంది అన్నది చెప్పలేం. అందుకే ఇది ఒక ఉన్నత ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి ఇస్తే తప్ప దీని విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం లేదు. రేపొద్దున కేసీఆర్ని విచారించాల్సి రావచ్చు. ఒకవేళ ప్రభాకర్ రావు ఆయన పేరు చెప్తే, ఆల్రెడీ రాధాకృష్ణరావు కేసీఆర్ పేరు చెప్పిండు. మరి ఇప్పుడున్న సిట్ విచారించగలదా అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఈ విచారణ జరుగుతున్నది, వాళ్ళ సెకండ్ డే జరగబోతున్నది.